శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పుడు చూస్తున్నాం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం అప్పాలయ గుంట. అయితే ఇక్కడ ఉండే భేదం ఏమిటంటే, ఎక్కడైనా సరే వెంకటేశ్వరుడు మనం దర్శనం చేసుకునేటప్పుడు ఎడమ చేతితో తన పాదాలను చూపిస్తూ కుడి చేతులతో తనను హక్కున చేర్చుకునేలా దర్శనమిస్తూ ఉంటాడు. అంటే నా శరణు వేడే వారికి నేను హక్కున చేర్చుకుంటాను అని చెప్తాడు. కానీ ఈ ఒక్క దగ్గర మాత్రమే, అంటే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాత్రమే, అప్పాలయ గుంటలో ఉన్న దేవాలయంలో మాత్రమే మనకు అభయహస్తంతో దర్శనం ఇస్తాడు. ఇక్కడ విశేషం ఇదే. ఇక్కడ అభయ వెంకటేశ్వరుడు ఉంటాడు. ఇది అప్పాలయ గుంట చూస్తున్నారు కదా, ఇదే కౌలి. లోపుకి మనం ఎలాగో సెల్ తీసుకెళ్ళాము కదా, చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా, చాలా వైభవంగా ఉంటుంది. ఇంచుమించు ఆంధ్రాలో ఏ దేవాలయమైనా సరే చాలా చక్కగా నీట్గా ఉంటాయి, విశాలంగా ఉంటాయి, చెక్కబడిన శిల్పాల్లా ఉంటాయి, అమర్చబడిన అమరికలా ఉంటాయి. ఇదే కదా మన తెలుగు వారి గొప్పతనం. దేన్నైనా సరే అలంకారయుతంగా ఉంచుకోగలం. ఇటువంటి గేట్లే రెండు ఉన్నాయి. ఆవుల వైపు ఒక రోడ్డు ఉంది, ఏవుల వైపు ఒక రోడ్డు ఉంది. ఈ గేట్ నుండి ఈ రోడ్డుకు రావచ్చు, ఆ గేట్ నుండి మెయిన్ రోడ్డు కూడా వెళ్ళవచ్చు. చూసారా, అలంకారయుతంగా కాంపౌండ్ వాల్ చేయబడి ఉంది. జై శ్రీరామ్, జై శ్రీమాత.